హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు షెహనాస్ కుకింగ్ స్టైల్. ఈరోజు వీడియోలో టేస్టీగా ఎమ్మీగా ఉండేటటువంటి చికెన్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. దీని రుచి అయితే రెస్టారెంట్కి మించి అద్భుతంగా ఉంటుంది. చాలా జ్యూసీగా, చాలా సాఫ్ట్గా ఉండే ఈ చికెన్ ఫ్రైని ఈ గ్రీన్ చట్నీతో తింటే దీని రుచి ఇంకా అమోఘంగా ఉంటుంది. ఇంత టేస్టీ చికెన్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. దీనికోసం ముందుగా ఒక అర కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. చికెన్ను శుభ్రంగా కడిగిన తర్వాత ఇవి పెద్ద ముక్కలైనా తీసుకోవచ్చు, అలాగే బోన్స్తో అయినా తీసుకోవచ్చు, బోన్లెస్ అయినా సరే తీసుకోవచ్చు. ఒకవేళ ఇలా లెగ్ పీస్ తీసుకుంటే కొంచెం కట్స్ వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత ఉప్పు, అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలు ఉంచాలి. ఒకవేళ మీకు టైం లేదు అనుకుంటే మిగిలిన ఇంగ్రీడియంట్స్తో పాటే ఇవి కూడా కలిపేసుకోవచ్చు. ఒకవేళ మీకు టైం ఉంది అనుకుంటే ఈ ప్రాసెస్ ఒక 10 నిమిషాల ముందు చేసుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాలు అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి కొంచెం ఉప్పు వేసుకోవాలి. అలాగే రుచికి తగినంత కారము, 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు గరం మసాలా, 1 స్పూను ధనియాల పొడి, 1/2 స్పూను జీలకర్ర పొడి, 1/4 స్పూన్ వరకు చాట్ మసాలా పౌడర్ ఉంటే వేసుకోవచ్చు. అలాగే 1/4 స్పూన్ వరకు మిరియాల పొడి కూడా వేసుకోవాలి. అలాగే కసూరి మేతి 1 స్పూన్ వరకు వేసుకోవాలి. ఇది వచ్చేసి పెరుగులో అస్సలు నీళ్ళేమి లేకుండా హాంకర్డ్ అంటారు కదా, ఆ పెరుగునైతే ఇక్కడ వేసుకోవాలి 2 స్పూన్ల వరకు. ఇందులోనే ఒక 2 స్పూన్లు కార్న్‌ఫ్లోర్ వేసుకోవాలి. 1 స్పూన్ వరకు శనగపిండి వేసుకోవాలి. ఇందులో కొంచెం ఫుడ్ కలర్ అయితే వేస్తున్నాను. ఇది కేవలం వీడియోలో ఇది కొంచెం కలర్గా కనిపించడం కోసం మాత్రమే. ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. విడిగా అయితే అస్సలు వేసుకోనవసరం లేదు. ఇప్పుడు వీటన్నిటిని మిక్స్ చేసేసుకోవాలి. ఇది మిక్స్ చేసేటప్పుడు మనము నీళ్లు అవసరాన్ని బట్టి కొంచెం వేసుకొని కలుపుకోవాలి. అలాగే చివరగా ఇందులో 2 స్పూన్ల వరకు నిమ్మరసం వేసి దీన్నంతా ఒక పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. నీళ్ళైతే అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి చికెన్ ముక్కల్ని వేసేసుకోవాలి. చికెన్ ముక్కలు వేసిన తర్వాత ఈ పేస్ట్ అంతా చికెన్ ముక్కలకి బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ పెట్టేసుకోవచ్చు. మీకు ఒకవేళ టైం ఎక్కువ ఉంటే ఒక 1 అవర్ 2 అవర్స్ అయినా సరే పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇందులో గ్రీన్ చట్నీ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర కంటే తక్కువగా కొంచెం పుదీనా కూడా వేసుకొని కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని తుంచి వేసుకున్న తర్వాత ఇందులో రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇందులోనే 2 స్పూన్ల వరకు పెరుగు కూడా వేసుకోవాలి. తర్వాత ఒక 4 నుంచి 5 వరకు పొట్టు తీసినటువంటి వెల్లుల్లిని వేసుకున్న తర్వాత కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంతేనండి, ఇలా సింపుల్గా గ్రీన్ చట్నీని ప్రిపేర్ చేసేసుకోవాలి. నెక్స్ట్ చికెన్ని ఫ్రై చేసుకోవడం కోసం డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం కలిపి పెట్టుకున్నటువంటి చికెన్ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ చికెన్ని ఫ్రై చేసుకోవాలి. మరీ హై ఫ్లేమ్లో ఉంచి చికెన్ ఫ్రై చేయడం వలన ముక్క బయట వరకు మాత్రమే వేగుతుంది, లోపలి వరకు వేగదు. కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇలా ముక్కలన్నీ వేశాక వెంటనే కలిపేసుకోకుండా ఒకవైపు బాగా వేగిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఇలా రెండు వైపులా చికెన్కి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా చికెన్ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన వాటన్నిటిని కూడా ఫ్రై చేసేసుకుంటే టేస్టీ చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఈ చికెన్ ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.
మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.